తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి గ్రహ సంచారంలో ద్వితీయలో శనైశ్వరుడు, తృతీయ రాహు, పంచమ కుజుగురుల యొక్క సంచారం, అష్టమ రవి బుధ శుక్రుల సంచారం, భాగ్యస్థిత కేతువు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం. ఈ వారం ప్రారంభం నుంచి చురుకైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు మకర రాశి వారు. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ విషయంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. అష్టమంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ప్రమోషన్స్ కోరుకునే వారికి కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ శనైశ్వరుని ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది. నీరసం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు. తృతీయ రాహు సంచారం వల్ల సంబంధం లేని వ్యవహారాల పట్ల అపవాదవమానాలు పొందకండి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందుకెళ్ళడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వాదశ చంద్రుడి సంచారం వల్ల మానసికంగా మీరు నచ్చిన కార్యాచరణ విషయంలో కొంత ఆర్థికపరమైన నష్టాలు పెంచుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. అష్టమ రవి శుక్రుల సంచారం వల్ల పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, చిన్న తరహా వ్యాపారాల్లో ఎక్కువగా డబ్బు పెట్టుబడి పెట్టేటువంటి వారు ఈ వారాంతం వరకు వేచి చూసి ముందుకెళ్ళటం అనేది ఈ మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే చక్కగా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు చదువుకోండి. శనివారం రోజు విశేషంగా శనైశ్వరుడికి కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోండి. నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి. విశేషమైన ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.